నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, మన బోరుగడ్డ అనిల్ దొంగ సర్టిఫికెట్ పెట్టి మధ్యంతర బెయిల్ కొట్టేసి అక్కడికెక్కడో వెళ్ళి సెల్ఫీ వీడియో తీసి నన్ను చంపేస్తారు, నన్ను 3rd డిగ్రీ పెట్టారు అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో హల్చల్ చేశాడు. మరి గడువు కూడా వచ్చేసింది. ఆయన ఈరోజు ఖచ్చితంగా లొంగిపోవాలి, ఎందుకంటే మధ్యంతర బెయిల్ ఈ రోజు వరకే ఉంది. మరి లొంగిపోతాడా లేదా అనే విషయం మీద ఒక వార్త ఒకటి ఉంది, చూద్దామనండి. బోరుగడ్డకు నేటితో ముగియనున్న మధ్యంతర బెయిల్ గడువు. ఈ రోజుతో ఆ దొంగ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మా అమ్మకు ఆపరేషన్ చేయించాలి అని చెప్పి దొంగ సర్టిఫికేట్ తీసుకొని ఏ విధంగా హైకోర్టును మరియు పోలీసు ఉన్నతాధికారులు బురిడి కొట్టించి మధ్యంతర బెయిల్ తీసుకున్నాడో, ఈ రోజుతో ఆ గడువు అయితే ముగియనుంది. మరి లొంగిపోతాడో లేదో చూడాలా. గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ గడువు మంగళవారంతో ముగియనుంది. ఈరోజు లాస్ట్. లొంగిపోతాడని అనుకుంటున్నాను, చూద్దాం. మరి బోరుగడ్డ రాజమహేంద్రవరం కారాగారంలో లొంగిపోతాడా లేదా అన్న దానిపై పోలీసుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈయన కానీ లొంగిపోకపోతే ఇంకొక 100 మంది ఈ రౌడీ షీటర్, ఆఫ్టర్ ఆల్ రౌడీ షీటర్ గారిని పట్టుకునేదానికి ఇంకా బృందాలు పోయి బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఎక్కడెక్కడో ఎతికి ఇంకా ప్రజాధనం కూడా వృధా కాబోతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుల వల్ల ఆంధ్రప్రదేశ్కు పట్టినటువంటి దౌర్భాగ్యం. అనిల్ తన తల్లికి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించాలని గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ పివి రాఘవ శర్మ సిఫార్సు చేసినట్లు నకిలీ మెడికల్ సర్టిఫికేట్ కోర్టుకు సమర్పించి ఇప్పుడు ఈ కేసులన్నీ పక్కకు పోతాయి. ఆ నకిలీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ఉపయోగించి హైకోర్టును బురుడి కొట్టించాడో అది ఇంకా పెద్ద కేసు అవుతుంది. ఈ కేసులో అయితే మాత్రం నీ పాపం పండింది బోరుగడ్డ అనిల్. ఈ కేసులో నువ్వు బయటకు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే నువ్వు పవన్ కళ్యాణ్నో, నారా లోకేష్నో, చంద్రబాబునో తిట్టినంత ఈజీగా ఉండదు ఈ కేసు. నువ్వు ఏకంగా చీటింగ్ చేసి దొంగ సర్టిఫికెట్ పెట్టి హైకోర్టునే బురిడి కొట్టించావు కాబట్టి ఈసారి నీకు ఖచ్చితంగా శిక్ష పడే తీరుతుంది. కోర్టులను మోసం చేయడం అనేది చాలా పెద్ద నేరం బోరుగడ్డ అనిల్. నీకు తెలియదు, నీకేమో సజ్జల రామకృష్ణారెడ్డి ఏవేవో సలహాలు ఇస్తా అంటాడు, ఎట్లన్నా బయటికి తీసుకొచ్చే వాళ్ళని పొన్నవోళ్ళు ట్రై చేస్తా అంటాడు. వాళ్ళ మాటలు వింటే ఇంకా పెద్ద పెద్ద కేసుల్లో ఇరుక్కుంటావు బోరుగడ్డ అనిల్. నీ మానాన నువ్వు ఉంటే అవి తిట్టిండే కేసులే కాబట్టి ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే వచ్చే నెల బెయిల్ వచ్చేది, బయటకు వచ్చేసేవాడివి. కానీ ఈ కేసులో కనుక లోపలికి పోతే నిన్ను జగన్మోహన్ రెడ్డి కూడా కాపాడలేడు. కాబట్టి చెయ్యరాని తప్పు చేసేసావు, నీ దగ్గర చేయించేశారు. కాబట్టి ఇకనైనా మారు బోరుగడ్డ అనిల్. వాళ్ళను నమ్ముకోవద్దు, వాళ్ళని నమ్ముకుంటే నీకు చిప్పకూడు గ్యారంటీ. తల్లికి ఆరోగ్యం బాలేదని మధ్యంతర బెయిల్ పొడిగించుకున్న అనిల్ ఆమె శస్త్రచికిత్స జరిగినప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు ఆమె వెంట లేడని పోలీసులు నిర్ధారించుకున్నారు. నీకు బెయిల్ ఇచ్చింది ఎందుకంటే మీ అమ్మను నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి ఇంటికి తీసుకొచ్చి మందు బిల్లలు వేస్తావని బోరుగడ్డ అనిల్. నువ్వేం చేసినావు? బెయిల్ తీసుకున్నావు. నువ్వేం చేసినావు? హైకోర్టును బురిడి కొట్టించినావు, దొంగ సర్టిఫికెట్ పెట్టినావు. సరే పెట్టినావు, బయటకు వచ్చినావు, తల్లి దగ్గరికి కదా పోవాలా? తల్లి దగ్గరికి పోలే. నువ్వు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కలిసేకెళ్ళినావు. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎవరెవరిని ఎక్కడ కలిసావో అది కూడా బయటకు తీస్తారు. వాళ్ళకు కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే ఉంటుంది, చూస్తూ ఉండండి. మరి ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు, ఎవరెవరిని కలిశాడు, ఎక్కడుంటాడు? ఏదో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు ఫామ్ హౌస్లో ఉంటాడు. ఎవరెవరిని కలుస్తాడు? వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కలిసి ఉంటాడు. ఎవరితో ఫోన్లో మాట్లాడాడు? ఎవరితో మాట్లాడతారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడతాడు. పోలీసులు కొంత సమాచారం కూడా సేకరించారంట. అంతే. నువ్వు యాడికి పోయినావు, ఎవరితో మాట్లాడినావు, ఎవరిని కలిసినావు, ఎక్కడున్నావు అన్ని లిస్ట్ కూడా తీసినారంట. నాకు తెలిసి ఇది పెద్ద కేసు కాబట్టి లొంగిపోడు, అబ్స్కాండ్ కోసం చూస్తాడు. అబ్స్కాండ్ అయ్యి ఇట్లాంటి డ్రామాలు అయితే ఎన్కౌంటర్ అయిపోతావు. ఇప్పటికీ అతని ఇంటి వద్ద ఎవరూ లేరని, ఫోన్లు స్విచ్ ఆఫ్లోనే ఉన్నాయని పోలీసు వర్గాల సమాచారం. మరోవైపు అనిల్పై పట్టాభిపురం స్టేషన్లో పీటీ వారెంట్ పెండింగ్లో ఉంది. ఇంకా పీటీ వారెంట్ కూడా ఒకటి ఉంది. ఒకవేళ అక్కడ నీకు బెయిల్ వచ్చినా కూడా పీటీ వారెంట్ ఉంది కాబట్టి పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో మళ్ళా ఎత్తుకుపోతారు, మళ్ళా రిమాండ్కు పోతావు. ఇది నిరంతర ప్రక్రియ బోరుగడ్డ అనిల్. అందుకే చెప్పేది, కుక్క బిస్కెట్లకు ఆశపడి కుక్కలాగా మురిగితే ఇలా గజ్జి పెట్టి తిరుగుతారు. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళ మాట విని నువ్వు నోటి కొట్టించినట్లు తిట్టినావు కాబట్టే ఈరోజు నీకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది బోరుగడ్డ అనిల్. బోరుగడ్డ బెయిల్ పిటిషన్పై విచారణ.
వైకాపా నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమార్ పిటిషన్పై అనంతపురం ఎక్సైజ్ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనిల్ కుమార్ తెలుగుదేశం నాయకులు నారా లోకేష్ ఇతర నాయకులను వ్యక్తిగతంగా దూషిస్తూ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. దీనిపై తెలుగుదేశం మహిళా నాయకురాలు తేజస్విని దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం బోరుగడ్డ తరపున న్యాయవాది పిటిషన్ వేశారు. ఇప్పటికే అనిల్ కుమార్ మరో కేసులో రాజమహేంద్రవరంలో జైల్లో రిమాండ్లో ఉన్నారు. 90 రోజుల్లోగా పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయనందున డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని బోరుగడ్డ తరపున న్యాయవాది తన వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్పై ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ భాను అభ్యంతరాలు కోర్టుకు తెలియజేశారు. పలు పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల విచారణ పోలీసులు వేగవంతం చేయాల్సి ఉందన్నారు. తొందరగా విచారణ చేసి ఈయన పర్మనెంట్గా జైల్లోనే ఉండమని చెప్పినారంట. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.